అందరికీ నమస్తే అండి. ఇందాక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసా. పాపం ఆయన అందరికీ తెలిసిన నాయకుడే, ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. డీసీసీబీ చైర్మన్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1984లో డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 94, 99, 2004 ఇలా వరుసగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థాయికి వెళ్ళారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఫస్టు ఆయన దేవేంద్ర గౌడ్ గారు ఉండేవారు. చంద్రబాబు గారికి అత్యంత నమ్మకస్తుడిగా దగ్గర వ్యక్తిగా దేవేంద్ర గౌడ్ ఉన్నారు. ఆ తర్వాత నాగం జనార్దన్ గారు ఉండేవాళ్ళు, నాగం జనార్దన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉండేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు అత్యంత ఆప్తులు చంద్రబాబు గారికి. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చాలామంది ఉన్నారు. ఎర్రనాయుడు గారు, ఈ షరీఫ్ గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇంతకాలం నేను రాజకీయాల్లో ఉన్నాను, అనవసరంగా ఎందుకు రాజకీయాల్లో ఉన్నానో అనిపిస్తుంది, రాజకీయాల నుంచి కొనసాగాల వద్దని ఆలోచన పడుతుంది అని చెప్పి బోరున కన్నీళ్ళు పెట్టుకున్నారనమాట. దానికి కారణం ఏంటంటే, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కదా. మహబూబ్ నగర్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఏమో 9 మంది కౌన్సిలర్లు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 7 గెలుచుకుంది. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7. సో దాంతో బీఆర్ఎస్ పార్టీకే చైర్మన్ పీఠం దక్కాలి. కానీ చివరి నిమిషంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందనగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం అండ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే చైర్మన్ పదవి వచ్చింది. ఇంటర్నల్గా రాజకీయాలు, పవర్ పాలిటిక్స్, డబ్బు ఇవన్నీ కూడా చక్రం తిప్పాయి. ఈ క్రమంలోనే అక్కడ గొడవ జరగడంతో చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి తరలించారు. అండ్ ఎర్రబెల్లి గారిని కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ అంటే ఒకవైపు చైర్మన్ పదవి పోయింది, చేతికి వచ్చిన చైర్మన్ పదవి పోయింది. మ్యాండేట్ ప్రకారం వాళ్ళకే రావాలి, వాళ్ళ పార్టీకి రావాలి, కానీ రాలేదు, పోయింది. మరోవైపు కార్యకర్తలు కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు తనను కూడా తీసుకువెళ్ళారు. సో ఈ పరిస్థితుల్లో ఆయనకు భావోద్వేగం ఆగల. దాదాపుగా ఆయనకు 65 ఏళ్ళ వయసు ఉంటుంది. 84 అంటే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఎమ్మెల్యే పదవి చేశారు, డీసీసీబీ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే పదవి చేశారు, ఎంపీగా పనిచేశారు, అండ్ మంత్రిగా పనిచేశారు. సో ఇన్ని పదవులు చేసిన ఆయన మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. పక్కన కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు, మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏం ధైర్యం చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో. సో 10,000 మంది కార్యకర్తలు 2 రోజుల నుంచి భోజనం లేకుండా కష్టపడ్డారు నా కోసం. సో నేను ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళ కుటుంబాలకు ఏం సమాధానం చెప్పాలి, సో అనవసరంగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను, రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అని అనిపిస్తోంది అని కాస్త భావోద్వేగానికి గురవడంతో అక్కడ ఆ వీడియో దగ్గర అంటే చాలామందికి టచ్ అయిందనమాట. కాస్త ఎమోషనల్ టచ్ వచ్చింది. ఎందుకంటే ఆ ఏడుపులో కొంత కనిపించింది, నిజాయితీ కనిపించింది, ఆవేదన కనిపించింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏడుపులు అంటే దానికి నాణ్యానికి రెండో కోణం, ఏదో అక్కడ సింపతి కోసమో, డ్రామా కోసమో, సీన్ క్రియేట్ చేయడానికో ఇలా చేస్తారు అనుకోవచ్చు. కానీ ఆ సీన్ను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఆయన ఆవేదన అయితే కనిపించిందన్నమాట. పైగా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, గతంలో టీడీపీలో కీలకంగా పనిచేశారు కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా అది చూసి ఆయనకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారంట.